నమస్తే. సుంకరి కృష్ణప్రసాద్ గారి నా లోపలి తీరాలు నానీల గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను మీ డాక్టర్ మడత భాస్కర్. సుంకరి కృష్ణప్రసాద్ గారు కవితా ప్రపంచంలోకి దూసుకొచ్చినటువంటి కవి. నానీలను అస్త్రాలుగా మలుచుకొని కవితా బాణాలు సంధించినటువంటి కవి. వృత్తిరీత్యా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేములకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నారు. ముందు వీరు సోషల్ టీచర్, అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, అంటే పరిసరాల విజ్ఞానాన్ని బాగా ఆపోసన పట్టినటువంటి వ్యక్తి. ఎందుకు అనిపించిందో సుంకరి కృష్ణప్రసాద్ గారికి కవిత్వం రాయాలని అనిపించడం సహజం. అందున నానీలు రాయాలి అని అనిపించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటున్నానంటే నానీలు తెలుగు సాహిత్యములో వచ్చినటువంటి ప్రక్రియలలో ఒక విలక్షణమైనటువంటివి. నానీలు 27 ఏళ్ల క్రితం, సుమారు 28 ఏళ్ల క్రితం ఆచార్య ఎన్ గోపి గారి సృష్టి నానీలు. నావి, నీవి, వెరసి, మనవి, ఇవి నానీలు. ఇంకా నానీలంటే చిన్నపిల్లలు అని మన అర్థం కూడా ఉంది. ఈ లక్షణాలు ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే నేను కూడా నానీల కమ్మలు, నానీ శిల్పాలు అని రాశాను కాబట్టి, ఆచార్య ఎన్ గోపి గారి ఆశీస్సులు పొందాను కాబట్టి వారు నన్ను ఈ నానీలు మలచడంలో తీర్చిదిద్దినారు, ఒక చెక్కినారు. ఏదైనా నాని నాకు అనుమానం ఉన్నప్పుడు అట్లా కాదు ఇట్లా ఏమిటి అని చెక్కినారు. అందుకోసం నానీలు రాస్తున్నప్పుడు పాటించవలసినటువంటి జాగ్రత్తల గురించి కొంతమంది ఆధునిక కవులు నానీలు ఎట్లా రాయాలి, నానీల లక్షణం ఏమిటి, ఏది మంచి నాని అవుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి వారి కోసం ఒక సూచన. లక్షణాలు మనందరికీ తెలుసు. అంటే 20 నుండి 25 అక్షరాలు ఉండాలి, 4 చిన్న పాదాలు ఉంటాయి. మొదటి 2 పాదాలలో ఒక విషయాన్ని చెప్పి తరువాతి 2 పాదాల్లో ఆ విషయం యొక్క అభివ్యక్తీకరణకు సంబంధించినటువంటి సమర్థన, విమర్శన కవి సూచించాలి. దాని అంతరార్థం తెలిసే విధంగా ఉండాలి. అంటే మచ్చుకు ఒక ఉదాహరణ చెబుతాను. చావు పుట్టుకల మధ్య జరిపే తాత్కాలిక ప్రయాణమే జీవితం అంటే 4 లైన్లు. చావు పుట్టుకల మధ్య జరిపే తాత్కాలిక ప్రయాణమే జీవితం అంటే. ఇంకో మాట చెప్తాను. జీవితం విచిత్రమైంది కదూ, పాములు నిచ్చెనల పటమాట చూడలేదా అంటాడు కన్నోజు లక్ష్మీకాంతం గారు. నానీల నాన్న గోపి గారు ఒక మాట అంటారు. కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం తయారవుతోంది. ఎంత చిన్న మాట, ఎంత లోతైన అర్థం కనిపెట్టండి. కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం తయారవుతుంది. మొత్తం జీవితం యొక్క సారాంశమంతా ఇందులో, తాత్వికత అంతా దీంట్లోనే ఉంటుంది. అంటే నానీల్లో ఈ తాత్వికత అనేది ఉండాలి. ఒక ఆయన అంటాడు, త్వరగా రైలు వస్తే బాగుండును, త్వరగా రైలు వస్తే బాగుండును, ఈ బరువు మోయలేకపోతున్నాను అంటాడు. ఈ వచ్చే రైలు ఏమిటి ఆలోచించాలి. ఇలా చాలా విషయాలు చెప్పదలుచుకున్నటువంటి చాలా లోతైన అర్థం చిన్న ఒక 20 అక్షరాల వాక్యములో 20 అక్షరాల 4 విరిచేసినటువంటి పాదాల్లో చెప్పాలి. 4 పాదాల్లో చెప్పాలి. అదే నాని యొక్క గొప్పతనం. చాలా ప్రక్రియలు ఉన్నాయి. దీర్ఘ కవితలు ఉన్నాయి, కవిత్వం ఉంది, మినీ కవితలు ఉన్నాయి. కవిత్వాన్ని ఎంతైనా చెప్పొచ్చు. కానీ విడమరిచి విశ్లేషణ చేస్తూ సాగదీస్తూ చెబుతూ పోతూ ఉంటే ఎక్కడో పాఠకుడిని తనతో పాటు కవి తీసుకెళ్ళలేనప్పుడు ఆ కవి అభాస్పాలవుతాడు. కాబట్టి కవిత్వం చెబుతున్నప్పుడు సరి అయినటువంటి అర్థంతో ప్రతి పదములోనూ కవిత్వాన్నే చెప్పాలి. ఏదో పదాల పొందిక కవిత్వం అనుకుంటున్నారు ఈ మధ్య చాలామంది. పదాల పొందిక, పదాలను పేర్చి వాక్యాలుగా మలచి విరిచేసినటువంటి వాక్యాలుగా
చేస్తూ ఇది కవిత్వం అనే భ్రమలో ఉన్నారు. కవిత్వం అంటే ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి అక్షరం కూడా కవితాత్మకమై ఉండాలి. ఇదిగో ఈ ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని పొనికి పుచ్చుకున్నటువంటి కవి సుంకరి కృష్ణప్రసాద్ గారు. నేనే నానీల కమ్మల్లో చెప్పినట్లుగా ఉపాధ్యాయుడి గురించి ఓ మాట అన్నాను. అతడో జీవనది, అతడో జీవనది, పిల్లల హృదయాల్లోకి రోజూ పాఠమై ప్రవహిస్తాడు. అతడో జీవనది, రోజూ పాఠమై ప్రవహిస్తాడు పిల్లల హృదయాల్లోకి అన్నాను. అతడో జీవనది ఎవరు? ఉపాధ్యాయుడు. రోజు పాఠమై ప్రవహిస్తాడు ఎక్కడికి? ఉపాధ్యాయుడు జీవనది, జీవితాన్ని ఇచ్చేవాడు పిల్లల హృదయాల్లోకి. మొత్తం 25 అక్షరాల లోపలనే విషయమంతా ఉండాలి. ఇదిగో ఇలా ఇంకో మాట కూడా చెప్పాను, నాకు బాగా నచ్చినటువంటి నానీల కమ్మల్లో ఉంటుంది ఇది. భాషకు విరామ చిహ్నాలు ఉన్నట్టు, భాషకు విరామ చిహ్నాలు ఉన్నట్టు జీవితానికి ఉంటాయి, గుర్తించాలి అంతే. అంటే భాషలో కామాలు, ఫుల్ స్టాపులు, బ్రాకెట్లు, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్న గుర్తులు ఎన్ని ఉంటాయి, అలా జీవితంలోనూ ఉంటాయి. ఇదిగో ఇలా ఒక నాణేని మలిచేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి కొత్తగా నానీలు రాయాలనుకునేటువంటి వాళ్ళు. ఈ జీవనది సుంకరి కృష్ణప్రసాద్ గారు. అతడో జీవనది సుంకరి కృష్ణప్రసాద్ గారు. ఎందుకంటే ఉపాధ్యాయుడు, రోజు పాఠమై ప్రవహిస్తాడు పిల్లల హృదయాల్లోకి. రోజు పాఠమై ప్రవహిస్తాడు పిల్లల హృదయాల్లోకి. అంటే రోజు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు. ఒక ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పడం వల్ల తగిన విధమైన గౌరవాన్ని పొందుతాడా అంటే, తగు విధమైనటువంటి పాఠాన్ని బోధించి పిల్లల్లో ఆ పాఠం తాలూకు ఆలోచనల ప్రభావాన్ని నింపినప్పుడు పొందవచ్చు. పాఠం చెప్పే ఉపాధ్యాయుడికి కవితా హృదయం ఉన్నప్పుడు కేవలం విద్యార్థుల మనసులు గెలుచుకోవడమే కాదు, తన తోటివారి మనసులు గెలుచుకోవచ్చు. సహృదయుల, రసహృదయుల మనసులు గెలుచుకోవచ్చు. ఎందుకు వచ్చిందో, ఒకే గూటి పక్షులు ఒకే గూటికి చేరుకుంటాయన్నట్టుగా, ఒకే ఆలోచన చేస్తాయన్నట్టుగా తమ వ్యక్తిత్వాన్ని బట్టి కవితా ప్రక్రియ ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా ఆలోచించడం, తక్కువ విషయాల్లో ఎక్కువ భావాన్ని చెప్పేయడం, మనుషులందరితోనూ బాగుండడం, చుట్టూ ఉండే పరిసరాలన్నింటినీ సానుకూల దృక్పథంతో చూడటం, ఇది కవికి ఉండాల్సినటువంటి లక్షణం. పరిశీలన, పరిశోధన, అనుశీలన, సృజనాత్మకత, తాను చూసినటువంటి ఒక దృశ్యాన్ని కవితాత్మకంగా మలచడం. మనం రోజు దైనందిన జీవితంలో ఎన్నో దృశ్యాలను చూస్తూనే ఉంటాం. కానీ సగటు జీవికి, సగటు ఉపాధ్యాయుడికి, సగటు మనిషికి, సగటు పాఠకుడికి అది మామూలు దృశ్యంలా అనిపిస్తుంది. కానీ కవి అనేవాడికి, నేను నానీ శిల్పాలులో ఒకటి రాశాను. ఇవాళ వచ్చింది నిన్నటి సూర్యుడు కాదేమో, ఇవాళ వచ్చింది నిన్నటి సూర్యుడు కాదేమో, ముఖంలో ఆ కళ లేదు అన్నాను. ఏమిటో అలా అనిపించింది అంతే. రోజు ఒకే సూర్యుడు వస్తాడు వాస్తవం చెప్పాలంటే. కానీ ఇవాళ సూర్యుడిలో కాస్త అతను మబ్బు పట్టేయడము అలా. లేదంటే ఉపాధ్యాయుడిని కాబట్టి ఈరోజు పాఠశాలకు సెలవు దినం, అందుకే సూర్యుడు కూడా రాలేదు. సూర్యుడు పాఠశాలకు రావడం ఏంటి? మనం పాఠశాలలో ఉన్నప్పుడు వచ్చిన సూర్యుడు పాఠశాలకు వచ్చే సూర్యుడు మన పిల్లవాడే. ఇలాంటి నానీలు, అద్భుతమైనటువంటి నానీలు సుంకరి కృష్ణప్రసాద్ గారి నా లోపలి తీరాలు. చూడండి ఈ శీర్షిక ఎంత బాగుందో, పుస్తకానికి నా లోపలి తీరాలు అని పెట్టడం ఎంత బాగుందో. ముఖ చిత్రం కూడా ఈ లోపల, నా లోపల అంటే అంతర్మథనం. ఎక్కడ? కవి హృదయం, కవి ఆలోచనలు, కవి లోపల ఎన్నో సుడిగుండాలుంటాయి. కవి హృదయము నిత్యము అన్వేషణ చేస్తూనే ఉంటుంది. ఏమి అన్వేషిస్తూ ఉంటుంది? తన లోపల కలిగేటువంటి ఆలోచనల తరంగాలు ఎందుకు వస్తున్నాయి, ఆలోచనల పరంపర, దీని లక్ష్యం ఏంటి? ఈ లోపలి తీరాన్ని చేరడం చాలా కష్టం. బయట తీరాన్ని చేరొచ్చు,
బయట సముద్ర తీరాన్ని చేరొచ్చు, ఎందుకంటే దానికి ఒక లక్ష్యం గమ్యం ఉంటుంది, అక్కడికి చేరుకోవచ్చు. ఈ లోపలి తీరాలు అన్నాడు. పైగా దీన్ని అంకితం ఎవరికి? నిదురే ఎరగని కడలికి అన్నాడు. ఒక్క వాక్యంలో ఎంత కవిత్వాన్ని చెప్పాడో గమనించండి. నిదురే ఎరగని కడలికి. కడలి అంటే సముద్రం. సముద్రం నిద్రపోతుందా? పోదు. కవి నిద్రపోతాడా? పోడు. కవి హృదయం నిత్యము సముద్రం వలె ఘోషిస్తూ ఉంటుంది. అంటే తనను తాను తెలుసుకుంటున్నాడు కవి. కవి హృదయము సముద్ర ఘోష ఒకటే. అలల్లా ఎగిసిపడేటువంటి ఆలోచనలకు కవిత్వ రూపాన్ని ఇయ్యడమే లక్ష్యంగా పెట్టుకొని కవి కవిత్వాన్ని రాస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక నాని చెప్పాడు, నా కవితలను కడలికి అంకితమిచ్చా, నేనలా మనసును చేరాను. నా కవితలను కడలికి అంకితమిచ్చా, నేనలా మనసును చేరాను. అంటే తాను చెప్పుకుంటున్నాడు, నేను సముద్రం ఒకటే. ఎందుకంటే సముద్రానికి అంకితం ఇచ్చిన, ఎందుకంటే సముద్రమైన నా మనస్సు అయినా ఒకటే. అంటే కవి హృదయము సముద్రమంతా విశాలం. ఆలోచనలు భావతరంగాలన్నీ కడలి తరంగాల వలె ఎగిసిపడుతూ ఉంటాయి. దీనికి ఈ పుస్తకానికి నానీల నాన్న ఆచార్య ఎన్ గోపి గారు, అదేవిధంగా మెట్టా నాగేశ్వరరావు గారు, ఇద్దరు ప్రముఖులు ముందు మాట రాశారు. గోపి గారు ముందు మాటల్లో సుంకరి కృష్ణప్రసాద్ గారిని ఇలా అంటున్నారు, ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము మూడు సమపాలలో సిద్ధించినటువంటి కవి సుంకరి కృష్ణప్రసాద్. ఒక మంచి నానిని ఉట్టంకించాడు ఈయన రాసింది. నేనింకా తలుపులు తెరవనేలే, ఆకాశమంతా గదిలోకి వచ్చింది. నేనింకా తలుపులు తెరవనేలే, ఆకాశమంతా గదిలోకి వచ్చింది. ఇది భావుకత. కవిలో దేశీయత, మానవత, భావుకత ఇవి ఉన్నప్పుడు ఆ కవి గొప్ప కవిగా మారతాడు. అంటే తను ఏ విషయాన్ని ఎవరి కోసం రాస్తున్నాడు, తన పరిసరాలు ఏమిటి, తను ఎవరి కోసం, అంటే చుట్టూ మానవత్వం పరిమళించడం కోసమే రాయాలి, సమాజాన్ని నిర్మించడం కోసమే చేయాలి కవిత్వం. తర్వాత భావుకత కూడా ఉండాలి. చెప్పేటువంటి విషయాన్ని ఏదో మామూలుగా చెబితే ఇంక అందులో కవిత్వం ఏముంటుంది. కాబట్టి దేశీయత, మానవత, భావుకత ఉన్నటువంటి కవి సుంకరి కృష్ణప్రసాద్ అంటున్నాడు ఆచార్య ఎన్ గోపి గారు. అట్లాగే మెట్టా నాగేశ్వరరావు గారు కూడా వీరు మంచి చక్కని ముందు మాట రాశారు. దీనికి చాలా కవిత్వం యొక్క పరిణామ క్రమం గురించి, ఆ కవిత్వం యొక్క ప్రవాహ గుణం గురించి, ప్రాకృతికత గురించి చాలా అద్భుతంగా రాశాడు. ఒక్క కవిత్వాన్ని ఉట్టంకించాడు. ఎన్ని గాయాలను చూసిందో ఈ చెట్టు బెరడు గట్టిపడ్డది. ఎన్ని గాయాలను చూసిందో ఈ చెట్టు బెరడు గట్టిపడ్డది. ఈ కవి ప్రకృతిని ప్రతీకగా చెబుతాడంతే. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతీకలన్నింటినీ జీవితంలోకి ఆపాదించుకొని చెబుతూ ఉంటాడు. అంటే ప్రకృతి ఆరాధకుడు ఈ కవి. తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని, అడవిని, కొండలని, గుట్టలని, మొక్కలని, ఆకాశాన్ని, వాన చినుకుల్ని, సముద్రాన్ని, నదిని, నీటి చుక్కలని, ప్రతి విషయాన్ని, తాను చూసిన ప్రతి విషయాన్ని కవిత్వంగా మలుస్తూ ఉంటాడు. అంటే సుంకరి కృష్ణప్రసాద్ గారిలో భావుకత ఎక్కువ. ఈయన ప్రత్యేకత ఏంటంటే, ఇంత భావుకత ఉన్నటువంటి కవి నిరంతరం ఏదో ఒక విషయాన్ని ఖచ్చితంగా రాస్తూనే ఉంటాడు. చాలామంది ఫేస్బుక్లలో, అంటే ఫేస్బుక్లో కవిత్వం పేజీ చూసేటువంటి వాళ్ళకి, నిరంతరం చూసేటువంటి వాళ్ళకి సుంకరి కృష్ణప్రసాద్ గారు సుపరిచితులు. వారు రాసేటువంటి విషయాన్ని అందులో రాస్తూ ఉంటారు. నిరంతరం ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. కవి నిరంతరం కవిత్వం రాయడం వల్ల చాలా ప్రయోజనం జరుగుతూ ఉంటుంది. ముందు తాను ఒక ప్రశాంత చిత్తంతో ఉండి, తాను లోపల ఉండేటువంటి ఆలోచనలకు రూపాలను ఇస్తూ ఉంటాడు. అంటే ఈ భావతరంగాలు ఒక సానుకూల దృక్పథంతో కూడి ఉన్నప్పుడు తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు కూడా చాలా బాగుంటాయి.
అందుకోసం ఈ కృష్ణప్రసాద్ గారు ఏం చేస్తుంటారంటే నిరంతరం రాస్తూ ఉంటారు. పైగా తాను రాసి ఒక చోట ఫేస్బుక్లో ఒక పేజీలో పెట్టుకుంటారు తప్ప ఎక్కడా ఎవరికి నేను ఇది రాశాను, ఇది ఎలా ఉందో చూడండి, లేదా నేను ఈ పుస్తకం వెలువరించాను, ఈ పుస్తకం గురించి కాస్త ఇది అందరూ తెలుసుకోవాలి, ఇట్లా ఏమి ఉండదు. తను రాస్తారు. చాలా సున్నిత హృదయుడు సుంకరి కృష్ణప్రసాద్ గారు. అంటే తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తూ ఉంటాడు. తను రాయదలుచుకున్న రాస్తాడు. ఎప్పుడో తెలుసుకోవాల్సినటువంటి వారికి వాళ్ళే తెలుసుకుంటారులే అని అనుకుంటూ ఉంటాడు. సౌందర్య మనస్కుడు, సౌందర్య ఆరాధకుడు. ఒక చోట అంటాడు, నా ప్రవేశాన్ని నిషేధించారు, వాళ్ళకు తెలుసు నేను ప్రశ్నతో వస్తానని. ఇది మెట్టా నాగేశ్వరరావు గారు తన ముందు మాటలో ఉట్టంకించారు. చాలా ఉట్టంకించాల్సినటువంటి నానీలు దీంట్లో చాలా ఉన్నాయి. అయితే వీరు ముందు మాట రాసుకొని తమ ఉపాధ్యాయులకి, తమ చుట్టూ ఉండే వాళ్ళకి, తమ స్నేహితులకి, ఇందులో మౌనశ్రీ మల్లిక్ గారిని ప్రస్తావించారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. గోపి సార్కి, మెట్టా నాగేశ్వరరావు గారికి, తన మిత్రులందరికీ చాలామందికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. కొన్ని నన్ను బాగా ఆకట్టుకున్న నానీలు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను ఎన్నిసార్లు విరిచేసినా ఆ మొక్క నన్ను ప్రేమించడం మానట్లేదు. నేను ఎన్నిసార్లు విరిచేసినా ఆ మొక్క నన్ను ప్రేమించడం మానట్లేదు. మనిషి నైజం మొక్కను విరిచేయడం, మొక్క నైజం తిరిగి చిగురించడం, మనిషికి శక్తి మేర ఫలితాన్ని ఇవ్వడం. ఎంత బాగా చెప్పాడు. ఎవరి నైజం వారిది. చెడగొట్టే వారి నైజం చెడగొట్టడం, కానీ అది వారి నైజం కాబట్టి అలా. కానీ మొక్క నైజం ఏంటి? తిరిగి పుష్పించడం, తిరిగి మొలకెత్తడం, తిరిగి ఫలితాన్ని ఇవ్వడం, తిరిగి మంచి వాయువునివ్వడం. ఆమె నిత్య శ్రమజీవి. ప్రతి ఉదయం సూర్యుడు వెతికేది తననే. ఆమె నిత్య శ్రమజీవి. ప్రతి ఉదయం సూర్యుడు వెతికేది తననే. శ్రమజీవిని సూర్యుడు వెతుకుతున్నాడు. ఒక మబ్బు తునక కదిలిపోతోంది, ఎక్కడో ప్రేమ తపస్సు చేస్తోంది. బాగా నచ్చినటువంటి నాని. ఒక మబ్బు తునక కదిలిపోతోంది, ఎక్కడో ప్రేమ తపస్సు చేస్తోంది. ఆ కొండకు రోజు చెబుతుంటా ప్రేమను ప్రతిధ్వనించమని. కొండల్లో ప్రేమను వెతుకుతున్నాడు కవి. అసలు కవి లక్షణం ప్రతి చోట ప్రేమను వెతకడమే. కవి హృదయమే ప్రేమతో నిండిపోతూ ఉంటుంది. కవి హృదయం సముద్రం ఘోష లాంటిది అనుకున్నాం కదా, ప్రేమ కోసమే ఘోషిస్తూ ఉంటుంది. ఆ కొండకు రోజు చెబుతుంటా ప్రేమను ప్రతిధ్వనించమని. కొండకు మనం ఏం చెప్తే, కొండల్లో కదా ఎకో సౌండ్ వచ్చేది, అంటే ప్రతిధ్వని వచ్చేది కొండల్లోనే. మనం ఏం చెప్తే అదే వస్తుంది. హాలో అంటే 3-4 సార్లు హాలో హలో హలో అని వస్తుంది. నువ్వు బాగున్నావు అంటే కొండ నుంచే ప్రతిధ్వని, నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు నువ్వు బాగున్నావు అని వస్తుంది. మరి కొండకు రోజు చెబుతుంటా ప్రేమను ప్రతిధ్వనించమని. అప్పుడు కొండకేం చెప్పాలి? కొండకు మనం ఐ లవ్ యూ చెబితే కొండ కూడా మళ్ళీ ఐ లవ్ యూ అని చెబుతుంది. దీని అర్థం ఏంటి? కవి ఏం చెబుతున్నాడు? ఏం తత్వాన్ని బోధిస్తున్నాడు? నువ్వు ఎదుటివారికి ఏం చెబితే చివరికి కొండకైనా, నువ్వు ఎదుటివారికి ఏం చెబితే ఎదుటివారి నుంచి నీకు అదే తిరిగి వస్తుంది. పైగా ఒకసారి చెబితే 4 సార్లు తిరిగి వస్తుంది, ధ్వని వచ్చిన మాదిరిగా. అంటే కొండ ద్వారా ప్రతీక ఎదుటివారికి ఏమి ఇవ్వాలో చెబుతున్నాడు. వర్షం కురవడం ఆగిపోయింది, కానీ ప్రేమ ఇంకా తడిగానే ఉంది. ప్రతి కవితలో ప్రేమతత్వాన్ని, వర్షాన్ని, ప్రకృతిని, సౌందర్య ఉపాసకుడైనటువంటి కవి కృష్ణప్రసాద్ గారు. అమ్మతో మంచినీళ్ళ బావికి వెళ్ళాను, బొక్కెల నిండా ప్రేమలను తోడింది. అమ్మ బొక్కెనలో నీళ్ళని తోడడం సహజం. అమ్మతో మంచినీళ్ళ బావికి వెళ్ళాను, ఇది మా తరం వాళ్ళకి తెలిసే అవకాశం ఎక్కువ, ఇప్పటి తరం వాళ్ళకంటే కూడా. ఎందుకంటే బావి నుంచి నీళ్లు తోడేటువంటిది ఇప్పుడు చూసిన వాళ్ళు తక్కువ. మన తరానికి తెలిసిన వాళ్ళందరికీ ఈ నీళ్ళని తోడడం సహజం, కానీ ప్రేమను తోడింది అంటున్నారు. ఎందుకంటే అమ్మ దగ్గర సహజంగానే ప్రేమ అనేది బొక్కెనల నిండా ఎంత తోడినా ఒడవని మంచినీళ్ళ బావి లాంటిది అమ్మ. మంచినీళ్ళ బావి.
ఇది చూడండి ప్రతీకలు ఎలా చెబుతున్నాడు. చెట్టును కౌగిలించుకున్న ఈ వార్త అడవి అంతా గుప్పుమంది. చెట్టును కౌగిలించుకున్న ఈ వార్త అడవి అంతా గుప్పుమంది. ఎంత బాగా చెప్పాడో ఇది. అట్లాగే పొద్దాక వాడిన మొక్కలు సాయంత్రానికి హృదయాలు విప్పాయి. పొద్దాక వాడిన మొక్కలు సాయంత్రానికి హృదయాలు విప్పాయి. పొద్దాక వాడిపోయినాయి, సాయంత్రం కాస్త చిగురించడం మొక్కింది. మనిషి జీవితానికి మళ్ళీ జీవితమంతా వాడిపోయినటువంటి మనిషి చివరి కాలంలోనే కనీసం తనను తాను అర్థం చేసుకున్నటువంటి మనిషి కాస్త హృదయాన్ని విప్పి ప్రేమతత్వాన్ని పంచమని చెబుతున్నాడు. ఈయన ప్రేమ కవి, ప్రేమతత్వాన్ని చెప్పే కవి. ఈయనకు ప్రేమ కావాలి, ప్రేమ పంచడం కావాలి, ప్రేమతో కూడినటువంటి సమాజం కావాలి, ప్రేమపూర్వకమైన మనిషి. ఎందుకు ఈ ప్రేమను చెబుతున్నాడంటే ఈయన ప్రేమజీవి. తన మనస్సుకు దగ్గరైన, తన మనస్సు ఎలా ఉంటుందో తన మనస్సు మాదిరిగానే మిగతా ప్రపంచాన్ని చూస్తున్నాడు. రిఫ్లెక్షన్ అంటే మన లోపల, అంటే దృష్టిని బట్టి సృష్టి ఉంటుందంటారు కదా. మనం ఎలా చూస్తే యద్భావం తద్భవతి, మనం ఎలా చూస్తే సృష్టి మనకు అలా కనిపిస్తుంది కదా. ఈయన ప్రేమను కోరుకుంటున్నాడు. అంటే కవి లక్షణం ఏముండాలి, కవిత్వం లక్షణం ఏముండాలి, ఏ ప్రయోజనమైనా చివరికి ఏముండాలి, మనుషుల్లో ప్రేమతత్వం ఉండాలి. అదే కదా చెబుతున్నాడు. అంటే వైషమ్యాలు లేనటువంటి, స్వార్థము, కుళ్ళు, కుతంత్రాలు లేనటువంటి, భేషజాలు లేనటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాడు కవి సుంకరి కృష్ణ ప్రసాద్ గారు. ఆమె మౌనం ఓ మహాసముద్రం, ఆమె ప్రేమ ఒక పూర్తి విశ్వం. ఇది కూడా చాలా బాగుంది. ఆమె మౌనం ఒక మహాసముద్రం, ఆమె ప్రేమ ఒక పూర్తి విశ్వం. బడిలో ఓ మొక్కను నాటాను, లెక్కేస్తే పిల్లల సంఖ్య 1 పెరిగింది. ఒక ఉపాధ్యాయుడిగా చాలా మురిసిపోయేటువంటి నాని ఇది. ఎవరమైనా ఉపాధ్యాయులు చదివినప్పుడు చాలా సంతోషించాల్సినటువంటి నాని. బడిలో మొక్కను నాటాను, బడిలో ఓ మొక్కను నాటాను, లెక్కేస్తే పిల్లల సంఖ్య 1 పెరిగింది. అంటే ఆ మొక్కను కూడా పిల్లల సంఖ్యతో లెక్కిస్తున్నాడు. అంటే ఉపాధ్యాయుడికి మొక్కలో కేవలం మొక్కను చూడట్లేదు, ఒక ప్రాణాన్ని చూస్తున్నాడు. ఇంకోటి చూడండి, కుమ్మరికుండ రూపం దిద్దుకోవట్లే, విరిగిన మనసు నిరసన అది. కుమ్మరికుండ రూపం దిద్దుకోవట్లే, విరిగిన మనసు నిరసన అది. మొదట్లో చెప్పుకున్నాం కదా, కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం తయారవుతుంది. ఇంకా అది కుండగా మారదు. ఇక్కడ ఈయనేం చెప్పాడు, దాన్ని మరోలా బ్రహ్మాండంగా చెప్పాడు. విరిగిన మనసు నిరసన అది. ఒకసారి మనసు విరిగిందంటే తిరిగి అతకదు. నది నవ్వుతూ ముందుకు పోతోంది, మనసు నిండితే హృదయం పలుకుద్ది. నది నవ్వుతూ ముందుకు పోతోంది, నవ్వుతూ ముందుకు పోవడం గలగలగలమంటూ పోతుంది. ఆ నదికి కల్మషం ఏముంటుంది? ఎదురొచ్చినటువంటి ప్రతి దాన్ని అలా అలా కలుపుకుంటూ వెళ్ళిపోతుంటుంది. మనసు నిండితే హృదయం పలుకుద్ది. నా పుట్టుక విశ్వానికి తెలుసు, లేదంటే మీ వరకు ఎలా విస్తరిస్తా. విశ్వకవిత్వం. విశ్వం అనే మాట కూడా చాలాసార్లు వాడతారు. అంటే కవి మనస్సు సముద్రంతో పోల్చాడు, విశ్వంతో కూడా పోల్చవచ్చు, ఎందుకంటే అది అనంతం. ఇక్కడ చూడండి, నా పుట్టుక విశ్వానికి తెలుసు, లేదంటే మీ వరకు ఎలా విస్తరిస్తా. మీ వరకు విస్తరించడం ఏంటి? ఇక్కడ నేను అంటే కవి. కవి చివరి లక్షణం ఏముండాలి? అనంత విశ్వములో అందరికీ చేరువ కావడం, అనంత ప్రేమతత్వాన్ని అందరికీ పంచడం, మీ వరకు విస్తరించేంత వరకు నేను ఇలా సాగిపోతూనే ఉంటా అని చెబుతున్నాడు. ఇది విశ్వరహస్యం. అంటే ఒక మనిషి అయినా, ఒక కవి అయినా తన పుట్టుక, తన మనుగడ, చివరి ప్రయత్నం, తన ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రయత్నాన్ని నెరవేర్చుకొని అది సాధించి తిరిగి వెళ్ళిపోవాలి. అంటే మనిషి ఎప్పుడు విస్తరించాలి, ఉన్న చోట ఉండకుండా. ఒక ఉపాధ్యాయుడు తన శిష్యగణాన్ని వందలుగా వేలుగా మలుచుకొని ఆ విద్యార్థుల హృదయాల్లో తన హృదయాన్ని ఇమిడ్చి తాను ప్రతిఫలిస్తూ ఉండాలి ప్రతి విద్యార్థి హృదయంలో.
ఒక కవి తన కవిత్వాన్ని, తన భావుకతను పాఠకుల హృదయాల్లో నింపి విస్తరిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ కవికి ప్రేమతత్వం ఉంది, ఇదే ప్రేమతత్వాన్ని పాఠకులలో నింపి అనంతంగా విస్తరిస్తూ ఉండాలి. ఇది పరమ లక్ష్యం. ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరైనా విస్తరించాలి. కవి ప్రకటించుకుంటున్నాడు, లేదంటే మీ వరకు ఎలా విస్తరిస్తాను. ఇంకో గొప్ప మాట, ఆత్మవిశ్వాసాన్ని, ఇంకోటి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచేటువంటి నాని చూడండి. నా వెన్నెముక ఇంకా నిలబడే ఉంది, అదే నా గొప్ప విజయం. నా వెన్నెముక ఇంకా నిలబడే ఉంది, అదే నా గొప్ప విజయం. గొప్ప నాని ఇది. మనిషి వెన్నెముక నిలబడ్డనాడు మనిషి మనిషిగా ఉన్నట్టు. కవి వెన్నెముక నిలబడిన నాడు కవి కవిగా నిలబడినట్టు. అంటే మనిషి నిలబడడం, వెన్నెముక నిలబడడం అంటే ఎవరి ముందరా తల వంచకపోవడం, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడం, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం, తన అస్తిత్వాన్ని ప్రకటించడం, అస్తిత్వాన్ని కాపాడుకోవడం. ఇగో ఇది, ఈ సాహసం కనుక చేయగలిగితే చాలా ధైర్యంగా ఏ కవి అయినా విస్తరిస్తాడు. ఇంకో అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ చూడండి, నైస్ ఎక్స్ప్రెషన్, నాకు చాలా బాగా నచ్చినటువంటి నాని. ఇట్లాంటివి బోలెడన్ని ఉన్నాయి. ప్లేట్ ఇడ్లీని ఆర్డర్ చేస్తే 4 చందమామలు ముందుంచాడు. ప్లేట్ ఇడ్లీని ఆర్డర్ చేస్తే 4 చందమామలు ముందుంచాడు. ఎంత బాగుందో కదా. ఇడ్లీలో చందమామను చూశాడు. అంటే కవి ఏం చేసినా ఏం చూసినా ప్రకృతి ప్రతిఫలిస్తూ ఉంటుంది దాంట్లో. ఇడ్లీలో చందమామను చూడటం, చుట్టూ అనంత ప్రపంచాన్ని, అందమైనటువంటి చెట్లను, నక్షత్రాలను, చుక్కలని, చందమామని, సూర్యు అన్నీ చూస్తూ ఉంటాడు. మరొక మంచి నాని చూడండి, అద్దం పగలడం భలే బాగుంది. ఇంతమంది నాలోనే ఉన్నారా. అద్దం పగులుతుంది అప్పుడప్పుడు, మనస్సు అనే అద్దం కూడా పగులుతుంది. మనల్ని మనం ఒక్కలమే అనుకుంటాం, కానీ మనలో చాలామంది ఉంటారు. ఇది అంతర్మథనం. అందరూ చూస్తున్నప్పుడు ఉండే మనం, ఎవరూ చూడనప్పుడు ఉండే మనం, మన కోసం మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఉండే మనం, ఎదుటివారి కోసం ఆలోచిస్తున్నప్పుడు ఉండే మనం వేరు. కాబట్టి మనలో మనం తలచి చూడండి ఎంత బాగుంది. అద్దం పగలడం భలే బాగుంది. ఇంతమంది నాలోనే ఉన్నారా. చాలా సందర్భాల్లో ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి నానే. ఇంకోటి బాగా చెప్పాడు చూడండి, జీవితం తిరస్కరిస్తూ పోతోంది, జీవితం తిరస్కరిస్తూ పోతోంది, కొత్త బాటలు వేయడం నేను మానలేదు. ఇది ఆత్మవిశ్వాసం. ఇది కావాల్సింది. అంటే ఒక కవి దిశానిర్దేశం, కవిత్వం యొక్క ప్రయోజనం ఇది. జీవితం తిరస్కరిస్తూనే ఉంటుంది, కానీ కొత్త బాట వేయడం మానలేదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. నిన్నటి సూర్యుడే మళ్ళీ వచ్చాడు, కోపం అస్సలు తగ్గలేదు. నేనేమో ఇవాళ వచ్చింది నిన్నటి సూర్యుడు కాదేమో, ముఖంలో ఆ కల లేదు అని ఒక నాని రాశారు కదా. సుంకరి కృష్ణప్రసాద్ గారు రాసిన నాని చూడండి, నిన్నటి సూర్యుడే మళ్ళీ వచ్చాడు, కోపం అస్సలు తగ్గలేదు. అంటే ప్రచండంగా ప్రజ్వలిస్తున్నటువంటి సూర్యుడి గురించి చెబుతున్నాడు. లేచి చూస్తే ఉదయం లేదు, నిన్నటి రాత్రిలో తప్పిపోయిందేమో. బాగుంది ఎక్స్ప్రెషన్. లేచి చూస్తే ఉదయం లేదు, నిన్నటి రాత్రిలో తప్పిపోయిందేమో. ఇంకో మంచి నాని చూడండి, నానీలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్ని నానీలు రాస్తాడు కవి. కొన్ని అద్భుతమైన నానీలు ఉంటాయి, కొన్ని మంచి నానీలు ఉంటాయి, కొన్ని బాగున్న నానీలు ఉంటాయి, కొన్ని చదువుకోవలసిన నానీలు ఉంటాయి, కొన్ని దాచిపెట్టుకోవాల్సిన నానీలు ఉంటాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన నానీలు ఉంటాయి. మరో నాని చూడండి, నన్ను నేను గుర్తుపట్టడానికి పాత స్నేహితుడి ఇంటికి వచ్చాను. నన్ను నేను గుర్తుపట్టడానికి పాత స్నేహితుడి ఇంటికి వచ్చాను. అప్పుడప్పుడు మన గురించి మనకు బాగా తెలియాలి అంటే మనం ఏం చేస్తున్నామో తెలియాలి అంటే పాత స్నేహితులను కలిస్తే మనం ఏంటో తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, మనిషిగా ఎక్కడికి వచ్చాము, సరిగ్గా మనల్ని అంచనా వేసేవాళ్ళు పాత స్నేహితులే. కొత్త వాళ్ళు ఎందుకు చెప్తారో, అందరికీ మొహమాటం, భేషజాలు, ఏం పర్వాలేదు అంటారు, అసలు విషయం ఎవరు చెప్పరు. ఇంకోటి చూడండి, ఏ దారిలో పోదామన్నారు, మనుషులున్న తొవ్వ చూడమన్నారు. ఏ దారిలో పోదామన్నారు, మనుషులున్న తొవ్వ చూడమన్నాను. మనుషులుండే దారి కావాలి, నాకు కవి కదా, ఆయనకు మనుషులు కావాలి. ఇంకో గమ్మత్తైన నాని,
గొడుగుల్లోనూ రంగులు వెతుకుతుండు కళ నేర్చిన మనిషి. గొడుగుల్లోనూ రంగులు వెతుకుతుండు. మనం చిన్ననాడు గొడుగు నల్లగా మాత్రమే ఉండే, కానీ ఇప్పుడు కళ నేర్చిన మనిషి అంటే రంగురంగుల గొడుగులు ఉన్నాయి. ఎందుకంటే మనిషి హృదయం కళాత్మక హృదయం కదా. ఈ విషయాన్ని కూడా నానిగా చెప్పవచ్చు అని ఆలోచన వచ్చిందంటే చాలా గొప్పగా అనిపించింది నాకు, చాలా సంతోషం అనిపించింది. అంటే కాదేది కవిత కనరహం, ఏదైనా చెప్పవచ్చు. గొడుగు గురించి ఇంకా రకరకాలుగా చెప్పవచ్చు. ఎవరో అన్నారు ఆ చిల్లులు పడిన ఆకాశం అందులో కనిపిస్తూ దాంట్లో నుంచి కనిపిస్తూ ఉంటుందని ఏదో ఒక నాని ఒక భలే ఉంది గొడుగు గురించి. కానీ ఇక్కడ రంగు కలిగినటువంటి గొడుగును మనిషి చూడడం అనేది బాగుంది. తప్పిపోయిన ఓ నది కోసం నాలోని సందరం వెతుకుతోంది. ఇది బాగుంది. అంటే ప్రతిదీ తాత్వికత, జీవితం యొక్క తాత్వికత నేపథ్యాన్ని తరచి చూసుకునేటువంటివి. నది తప్పిపోయింది, సందరం వెతుకుతోంది. ఇంకో మంచి నాని, నేలకు దిగింది కనుకనే అది నీడయ్యింది, చెట్టుకు అందం అందుకే. చెట్టు గొప్పతనం చూడండి. నీడ నేలకు దిగింది కనుకనే అది నీడయ్యింది, చెట్టుకు అందం అందుకే. చెట్టు ఎందుకు అందమైనది అంటే చెట్టు ఎవ్వరికి ఏ నష్టము చేయదు, అందుకే అందరూ చెట్టుని ఇష్టపడతారు. చెట్టు నీడనిస్తుంది, ఫలాలనిస్తుంది, ప్రయోజనాన్ని ఇస్తుంది. ప్రతీదీ చెట్టు వల్లనే వస్తాయి. మళ్ళీ ఎప్పుడు నేను ఇస్తున్నానని చెప్పుకోదు. పైగా మనిషి దాన్ని హింస పెట్టినా, చెట్టును కొమ్మ నరికేసినా, పండు తెంపుకున్నా, మొత్తం కాండం మొత్తం అన్నీ చెట్టును మొత్తం నరికేసినా ఏమీ అనదు. పరమసాత్వికురాలు చెట్టు, పరమసాత్వికమైన నైజం చెట్టుది. చూడండి, నీడనిస్తుంది, అయినా అది కిందికే, అందుకే అందమైనది. ఎందుకు అందంగా కనిపిస్తుందంటే ఎదుటివారికి ప్రయోజనం చేకూర్చేటువంటి తత్వం ఉంటే అది అందం. అంటే అందం అంటే పైకి కనిపించేది అందం కాదు. చెట్టు అందంగా ఎందుకు కనిపిస్తుంటే లాభం ఇస్తుంది కాబట్టి అందంగా కనిపిస్తుంది. అందానికి నిర్వచనం ఏముంటుంది? ఇలా ఉంటే అందమని ఏం చెప్తాం? ఇంకో నాని చూడండి, నన్ను చూసి నగరం నవ్వింది, దాని మోజులో నిద్రనే మరిచా. నన్ను చూసి నగరం నవ్వింది, దాని మోజులో నిద్రనే మరిచా. నగరం పరిస్థితులు అలాగే ఉన్నాయి. మరి నాని శిల్పాల్లో నేను కూడా ఒక నాని నగరం గురించి రాశాను. పొద్దు పొద్దున్నే నగరం ధ్యానం వీడిన మునీంద్రునిలా ఉంది అన్నాను. పొద్దు పొద్దున్నే నగరం ధ్యానం వీడిన మునీంద్రునిలా ఉంది అన్నాను. నగరం చూసినప్పుడు అదే నగరాన్ని పొద్దున్న చూస్తే ఒకలా ఉంటుంది, అదే నగరం మధ్యాహ్నం చూస్తే ఒకలా ఉంటుంది, అదే నగరం సాయంత్రం చూస్తే ఒకలా ఉంటుంది, అదే నగరం అర్ధరాత్రి చూస్తే ఒకలా ఉంటుంది. అదే దారి, అవే భవనాలు, అవే విషయాలు, కానీ ఒక్కో సమయానికి ఒక్కోలా కనిపిస్తుంటుంది నగరం. అందుకే నగరాన్ని అర్థం చేసుకున్నా మనల్ని మనం అర్థం చేసుకున్నట్టే. ఇది చూడండి, ఇప్పటి వారికి చాలా అవసరమైనటువంటిది, అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అద్భుతమైన నాని. నా అస్తిత్వాన్ని తుడిచేస్తుంటారు, నా అస్తిత్వాన్ని తడి చేస్తుంటారు, నా అస్తిత్వాన్ని తుడి చేస్తుంటారు. రెండు రకాలుగాను వాడచ్చు, బాగుంది శ్లేష. నా అస్తిత్వాన్ని తడి చేస్తుంటారు, సభలో శాలువతో సత్కరిస్తారు. నా అస్తిత్వాన్ని తుడి చేస్తుంటారు, సభలో శాలువతో సత్కరిస్తారు. శాలువతో సత్కారం పొందుతున్నామంటే జాగ్రత్త పడాలి, మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని శాలువాలు వస్తుంటే అంత జాగ్రత్తగా ఉండాలి. శాలువాతో కప్పేస్తున్నారు అంటే జాగ్రత్త. అస్తిత్వాన్ని కప్పేస్తున్నారా, నిన్ను కప్పేస్తున్నారా, జాగ్రత్త పడాలి. ఇది శాలువాలు సత్కారాలు పొందే వాళ్ళకి హెచ్చరిక. ఇక్కడ కవి నా అన్నప్పుడల్లా నాని కాదు అర్థం, మనందరం అని అర్థం. గొప్ప గొప్ప నానీలు, చాలా అద్భుతమైనటువంటి నానీలు. వాస్తవానికి నాకు చాలా ఉట్టంకించాలని ఉంది. నేను ఒక ప్రేమికుడను, అందుకే నిత్య పునరుజ్జీవితుడను. పిల్లలకు కొత్త రెక్కలు వచ్చాయి, బడికి చివరి పనిదినం. మరి ఉపాధ్యాయుడు కదా, బడిని పిల్లల్ని వదిలిపెట్టకుండా నానీలు రాయలేడు. చాలా చెప్పాలని ఉంది వాస్తవానికి. కొండను తొలిచి దారిని వేశారు, ఇప్పుడు అక్కడ హృదయం లేదు. కొండను తొలిచి దారిని వేశారు, ఇప్పుడు అక్కడ హృదయం లేదు. ఈయనకు కొండ అంటే చాలా ఇష్టం. కొండ మీద కొండంత ప్రేమ ఈయనకు. ఎందుకంటే కొండ అనే అంశం మీదనే బోల్డన్ని నానీలు ఉన్నాయి దీంట్లో. జీవిత శకలాలను ఒక చోటకు చేర్చాను, అందమైన బొమ్మ అయింది.
ఎంత గొప్ప నాణ్యో ఇది. జీవిత శకలాలను ఒకచోట చేర్చాను, అందమైన బొమ్మ అయింది. శకలాలంటే విరిగిపోయిన ముక్కలన్నీ. జీవితంలో ఉండేటువంటి చేదు అనుభవాలన్నిటినీ నేను ఒక దగ్గర చేరిస్తాను, కానీ అందమైన బొమ్మ అయింది అన్నాడు. ఇది చాలా గొప్ప నాడు. అంటే చేదు అనుభవాల నుంచి పాఠం నేర్చుకొని జీవితాన్ని అందంగా మలుచుకున్నాను, అందమైన బొమ్మ వలె ఈ జీవితాన్ని తయారు చేసుకుంటున్నాను అని చెబుతున్నాడు. ఇంకో మంచి నాని చూడండి. తల్లిని పోగొట్టుకున్న ఇల్లులా ఉంది పిల్లలు లేని ఆ ప్రభుత్వ బడి. తల్లిని పోగొట్టుకున్న ఇల్లులా ఉంది పిల్లలు లేని ఆ ప్రభుత్వ బడి. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి మంచి నాని. మరొకటి చూడండి, సెటైర్ సిటీలో నగరాల్లో తిరిగే ప్రజలకు ఎలా వేస్తున్నాడు. నగరాల్లోనే వర్షాలు ఎక్కువ, మేకప్లను కడిగేయడానికేమో. నగరాల్లోనే వర్షాలు ఎక్కువ, ఎప్పుడు సిటీలోనే ఎక్కువ వర్షం పడుతుంది, పడాల్సింది అసలు ఊళ్ళల్లో పొలాలల్లో బయట. ఈయన భలే అన్నాడు సెటైర్, మేకప్లను కడిగేయడానికేమో. ముసుగు మనుషుల్ని, మేకప్ మనుషుల్ని కడిగేయడానికా అన్నట్టుగా. కొండ పాదాల దగ్గర నిల్చున్నాను, నేను మరీ ఇంత చిన్నవాడినా. చాలా బాగుంది. కొండ పాదాల దగ్గర నిల్చున్నాను, నేను మరీ ఇంత చిన్నవాడినా. ఎవరైనా కొండ దగ్గర నిల్చుంటే చిన్నవాడే, అది తెలుసుకోవాలి. మనం ఎక్కడైనా చిన్నవాళ్లమే అనే విషయం. లోకం నన్ను శిలను చేసింది, కవితనై ప్రాణం పోసుకున్నా. లోకమంతే నిన్ను శిలనే చేస్తుంది, ఎవరినైనా. కవితనై ప్రాణం పోసుకున్న, కవిత్వం రూపంలో మారి ప్రాణం పోసుకున్నాను. ఎన్ని నాణీలను ఉట్టంకించాలి. ఇందులో సుమారు 340 వరకు నాణీలు ఉన్నాయి, అంతకు మించే ఉన్నాయి. కొన్ని చెప్పకుండా ఉండలేక చెప్పినటువంటి నాణీలు ఇవి. చివరగా ఒక నాణీ చెప్పి ముగిస్తాను. నేను వీలునామాలు రాస్తుంటాను, ఆస్తులను కాదు అక్షరాలను. కవి ఇంతకన్నా ఏం చేస్తాడు? కవి కూడా వీలునామా రాస్తాడు. ఏంటి, కాకపోతే ఆస్తులు ఉండవు అక్కడ, అక్షరాలు ఉంటాయి. కవి లక్ష్యం, పరమలక్ష్యం కూడా అదే. సమాజములో ఉండేటువంటి ప్రేమతత్వాన్ని, మంచి అనేటువంటి ఆస్తిని, ప్రేమ అనేటువంటి ఆస్తిని పంచడానికి, విశ్వవ్యాప్తం చేయడానికి అక్షరాలను, కవితలను రాస్తూ ఉంటాడు కవి. ఇంత మంచి ప్రక్రియ, నాణీలు అనే ప్రక్రియను ఎంచుకొని మంచి కవిత్వాన్ని రాసినటువంటి సుంకరి కృష్ణప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఆయన 2వ నాణీల సంపుటి. మొదటిది నా చిన్ని హృదయం అని రాశాడు. చిన్ని హృదయం కాదు, చాలా పెద్ద హృదయం, కానీ చిన్ని హృదయంలో ఎన్ని విశాలమైనటువంటి భావాలు ఉన్నాయో. 2వది నా లోపలి తీరాలు. 3వది కూడా రాబోతుందని చెబుతున్నాడు, నా జీవన గీతాన్ని. మరి ఇలా సుంకరి కృష్ణప్రసాద్ గారి కవిత్వం విశ్వవ్యాప్తం కావాలని, కొండంత ఎదగాలని, చెట్టంత మంచిని పంచాలని, కవితాక్షరాలను, కవితా పుష్పాలను పూయాలని, తన గురించి తాను చెప్పుకోకపోయినా నాలాంటి వాళ్ళు సుంకరి కృష్ణప్రసాద్ గారి గురించి మాట్లాడుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సుంకరి కృష్ణప్రసాద్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత ఇంతకన్నా మరింత మంచి కవిత్వాన్ని వెలువరించాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు.